మన రాష్ట్రంలో ముందుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన పార్టీ కూటమిలో ఉన్నాయి. మేము సఖ్యతగా ఉన్నాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఒక సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి మా ముఖ్యమంత్రి వాళ్ళు పనిచేస్తున్నారు. మీరు ఒక ప్రతిపక్షంగా న్యాయపరంగా అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి వచ్చి నిజాయితీగా ప్రజల పక్షాన మీరు ఉన్నారనిపించుకుంటే ప్రజలకు సంబంధించిన క్వశ్చన్లు అడగాల, అక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే చేయాల తప్పక మేము ఇక్కడ అసెంబ్లీలో 160 చిలుకు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళం మేము అసెంబ్లీలో కూర్చొని ఉంటే మీరు ఢిల్లీకి పోయి రిసార్ట్లలో, ఢిల్లీలో ఉన్న 5 స్టార్ హోటల్లో సేద తీరుతూ 1 గంట 2 గంటల్లో ఢిల్లీ రోడ్లపై ధర్నాలు చేయడం ఇది న్యాయమా అని మేము అడుగుతున్నా. ఎందుకంటే ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు. ఒకటే, నిన్న జరిగిన అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన